అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించెదను. అతడు నా నామము నిరిగిన వాడు గనుక నేను అతన్ని గణపరచెదను. దేవుని ప్రేమించే వారిని దేవుడు తప్పిస్తాడట. ఎందులో నుంచి తప్పిస్తాడు? చాలా విషయాల్లో దేవుడు తప్పిస్తాడు. దేవుడు తనను ప్రేమించే వారిని తప్పిస్తాడు అని ఒక్క టైటిల్ మీద ఎన్ని విషయాల్లో తప్పిస్తాడో అదంతా కూడా ఒక అంశం అవుతుంది. శ్రమ నుండి తప్పిస్తాడు, ఆపద నుండి తప్పిస్తాడు, కీడు నుండి తప్పిస్తాడు, మరణం నుండి తప్పిస్తాడు, లోకం నుండి తప్పిస్తాడు, పాపం నుండి తప్పిస్తాడు, నరకం నుండి తప్పిస్తాడు, క్షామం నుండి తప్పిస్తాడు, తెగులు నుండి తప్పిస్తాడు, ఖడ్గం నుండి తప్పిస్తాడు అని ఇక ఎన్ని విషయాల్లో తప్పిస్తాడు. శత్రువు నుండి తప్పిస్తాడు అని కేవలం తప్పిస్తాడు అన్న ఒక్క మాట మీద ఇన్ని విషయాలు ఉంటాయి. అక్కడ ఏమన్నాడు? అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని కొన్ని విషయాల్లో తప్పిస్తాను అని చెప్పలేదు, ఈ విషయాల్లో తప్పిస్తానని చెప్పలేదు. అది ఏదైనా సరే ఒకటే మాట చెప్పాడు, నేను తప్పిస్తా అన్నాడు. సో దేవుని ప్రేమించే వారిని దేవుడు తప్పించువాడై ఉన్నాడు. 2, దేవుని ప్రేమించేవారు దేవునికి ఇష్టలు. దేవునికి ఇష్టలైన వారికి సమకూర్చే పని పాపాత్ములకు ఆయన నిర్ణయిస్తాడని ప్రసంగి గ్రంథంలో ఉంది. ప్రసంగి గ్రంథము అన్నీ చూసుకుందాం. అసలు ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయి దేవుని ప్రేమించే వ్యక్తులకి అనేది చూద్దాం. చూడండి, ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయం 26వ వచనం. 2:26 చదువున్నాను. అదే, ఏలయనగా దైవ దృష్టికి మంచివాడుగా నుండి వానికి, దేవుని దృష్టికి మంచివాడుగా నుండి వానికి దేవుడు జ్ఞానమును. దేవుని దృష్టికి మంచివాడుగా ఎవరు ఉంటారు? దేవుని ప్రేమించేవాడే ఉంటాడు. దేవుడు వానికి జ్ఞానము, తెలివి, ఆనందము అనుగ్రహిస్తాడు. అయితే దైవ దృష్టికి ఇష్టుడగు వానికి ఇచ్చుటకై ప్రయాసపడి పోగు చేయు పనిని ఆయన పాపాత్మునికి నిర్ణయించును. దేవుని ప్రేమించే వారికి దేవుడు జ్ఞానము, తెలివి, ఆనందము ఇస్తాడట. ఇది రెండో విషయం. అసలు దేవుణ్ణి ప్రేమించే వాడికి అనుకూరే ప్రయోజనాలు ఏంటనేది గతంలో ఒకసారి ఒక అంశం చెప్పాను నేను. అది మీరు ఎంతమంది రాసుకున్నారో నాకైతే తెలియదు, చదువుకున్న వాళ్ళు రాసుకుంటారు. దేవుని ప్రేమించే వారికి దేవుడు సిద్ధపరిచిన ప్రయోజనాల్లో ఒకటి ఏం చెప్పాను? ఫస్ట్, తప్పించబడతారు. రెండవది, వారికి జ్ఞానము, తెలివి, ఆనందము అనుగ్రహించబడతాయి. 2, మూడవది, దేవుని ప్రేమించి దేవునికి ఇష్టలైన వానికి పోగు చేసే పని పాపాత్మునికి దేవుడు నిర్ణయిస్తాడట. ఇది మూడవది. 4వది, దేవుని ప్రేమించే వారికి సమస్తము సమకూడి మేలు కోసమే దేవుడు తీసుకొస్తాడట. ఇక వాళ్ళకి స్పెషల్గా కీడేమీ ఉండదు. కీడులాగా వచ్చింది కూడా, నష్టంలాగా వచ్చింది కూడా, కష్టంలాగా వచ్చింది కూడా వారికి మేలుగానే మారిపోతుంది. అంటే ఏది వచ్చినా వారి జీవితంలో అంత సమకూడి మేలుకే జరుగుతుంది అనేది 4వ విషయం. 5వది, దేవుని ప్రేమించే వారికి దేవుడు సిద్ధపరిచినటువంటి స్వాస్థ్యము గొప్పది. వారి కోసం ఆయన దాచి ఉంచుతాడు. దేవుని ప్రేమించే వారికి ఇవ్వడానికి దేవుడు సమకూర్చి జరిగించటమే కాదు, తనను ప్రేమించే బిడ్డలకు ఇవ్వడానికి దేవుడు అన్ని దాచి ఉంచుతాడు. వారి ఆలన పాలన మొత్తం దేవుడే జోక్యం చేసుకుంటాడు, దేవుడే చూసుకుంటాడు. ఇదొకటి. అంతేకాదు, దేవునికి ఇష్టమైన వారు నిద్రించుచుండగా ఆయన వారికి ఇవ్వాల్సింది ఇస్తాడు. ఇది 127వ కీర్తన చెప్తుంది. దేవుని ప్రేమించే వాళ్ళకి దేవుడు దాచి ఉంచుతాడు అన్నాను. దేవుని ప్రేమించే వారికి దేవుడు ఏవేవి సిద్ధపరిచినా అవి కంటికి కనపడలేదు, చెవికి వినబడలేదు, మనిషి హృదయానికి గోచరం కాలేదు. మనకైతే దేవుడు తన ఆత్మ ద్వారా వాటిని బయలుపరిచి ఉన్నాడు అన్నాడు. కాబట్టి దేవుడు దాచిపెట్టి ఇస్తాడు తనను ప్రేమించే బిడ్డలకి. అంతేకాదు, తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు అని ఉంది. ఈ విధంగా చెప్పుకుంటా పోతే దేవుని ప్రేమించేటువంటి వారికి దేవుడు ఏమేం చేస్తాడు అనే విషయమే ఒక పెద్ద అంశం. అది ఒక దగ్గర అంశం, అన్ని ప్రయోజనాలు ఉన్నాయి. దేవుని ప్రేమించిన వానికి జీవ కిరీటం వాగ్దానం చేయబడింది. యాకోబు రాసిన పత్రిక 1:12.
శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తన్ను ప్రేమించు వారి కొరకు వాగ్దానం చేసిన జీవ కిరీటము పొందును అంటాడు. ప్రేమించే వారికి జీవ కిరీటం వాగ్దానం చేయబడి ఉంది. అంతేకాదు కొరింథీ పత్రిక ముగింపులో అంటాడు, 1 కొరింథీ ముగింపులో, ఎవడైనను ప్రభువుని ప్రేమింపకుంటే వాడు శాపగ్రస్తుడగునుగాక అంటాడు. అంటే ప్రభువుని ప్రేమించని వాడు శాపగ్రస్తుడు, అంటే ప్రభువుని ప్రేమించేవాడు ఆశీర్వదించబడిన వాడు అని అర్థం. ఈ విధంగా దేవుని ప్రేమించేటువంటి వారి విషయంలో లేఖనం ఏమేం మాట్లాడుతుంది అనేదే ఒక పెద్ద అంశం. ముందు చెప్పాను, దేవుడు తప్పిస్తాడంటే వేటి నుంచి తప్పిస్తాడు, అదొక అంశం. ఈ రెండు విడగొట్టి రాసుకుంటే రెండు అంశాలు. సరే, ఈ రెండు పక్కన పెడదాం. దేవుని ప్రేమించే వ్యక్తి వల్ల ఇతరులకు కూడా లాభం ఉంది. దేవుని ప్రేమించటం సదరు మనకే కాదు, దేవుని ప్రేమించే మన వల్ల మనకు మాత్రమే గాక ఇతరులకు కూడా ప్రయోజనం ఉంది. ఇప్పుడు దేవుని ఆజ్ఞలు 2 అని క్రొత్త నిబంధనలో ప్రస్తావించారు. మీరు చెప్పగలరా 2 ఆజ్ఞలు ఏంటో? యేసయ్య చెప్పాడు, 2. 1, నీ దేవుడైన ప్రభు, అద్వితీయ ప్రభు, నీ పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ బలంతో, పూర్ణ వివేకంతో ఆయనను ప్రేమింపవలెను, నిన్ను వలె నీ పొరుగువానిని. అది 2. మొదటిది దేవుణ్ణి ప్రేమించాలి, 2వది పొరుగువాన్ని ఈ 2. ఇప్పుడు పొరుగువానిని ప్రేమించాలి అంటే ఎవరు ప్రేమించగలుగుతారు? దేవుని మాటను విని దేవుని ఎవరు ప్రేమిస్తారో, దేవుని ప్రేమించేవారే దేవుని మాట వింటారు. ఒకప్పుడు మనకు దేవుని మాట తెలియదు, దేవుడే తెలియదు. దేవుని సువార్త మాట మనకు అందింది, అక్కడి నుంచి దేవుని ప్రేమించడం మొదలుపెట్టాం. ఇక దేవుణ్ణి ప్రేమించడం మొదలుపెట్టినాక దేవునికి ఇష్టమైనవన్నీ చేయటం మొదలుపెట్టాం. ఒకవేళ దేవుని పట్ల మనకు ప్రేమ లేకపోతే దేవుని మాట మనం వినం. దేవుని మాట ఏంటి? నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించు అన్నాడు. ఎవరి మాట అయినా మనం విన్నాము అంటే మొట్టమొదట ఆ వ్యక్తి మీద మనకు ప్రేమ, గౌరవం ఉంటేనే ఆ మాట వింటాం, లేకపోతే విన్నాం. మరి అట్లయితే అధికారి చెప్పినప్పుడు ఆ మాట వింటున్నాం కదా, మరి అధికారి మీద ప్రేమ ఉండి వింటున్నామంటే అధికారి మీద కాదు, రూపాయి మీద ప్రేమ ఉండి వింటున్నాం. స్తోత్రం. మొత్తానికి దాని మీద ప్రేమ ఉంటే మనం వింటాం. ప్రేమ లేకుండా ఏది వినం, ఏది చెయ్యం. అమ్మ చెప్పిన మాట విన్నామంటే అమ్మ మీద ప్రేమ, నాన్న చెప్పిన మాట విన్నాడు నాన్న మీద ప్రేమ, యజమాని చెప్పిన మాట విన్నామంటే రూపాయి మీద ప్రేమ. శాలరీ ఇస్తాడు కదా నెలకి, దాన్ని ప్రేమించి వింటాం. ఇప్పుడు యేసయ్య మాట మనం వినాలి, దేవుని మాట మనం వినాలంటే దేవుని మీద ప్రేమ ఉంటేనే ఆ మాట మనం ఫాలో అవుతాం. ప్రేమ లేకపోతే ఎలా ఫాలో అవుతాం? ఓకే, ఇప్పుడు నీ పొరుగువాని భార్యను ఆశించొద్దు అని దేవుడు చెప్పాడు. అది మనం చేయొద్దు అంటే దేవుని మీద మనకు ప్రేమ ఉంటే అరే ఆయన ఫీల్ అవుతాడు, ఎందుకు వద్దని చెప్పాడు కదా చేయొద్దు అని. ఆ ప్రేమను బట్టి, గౌరవాన్ని బట్టి మనం ఆయన వద్దన్నవి మానుకుంటాం, చెయ్యమన్నవి చేస్తాం. ఇప్పుడు మనం సువార్త చెప్పాలన్నా, పరిశుద్ధంగా బతకాలన్నా, ప్రార్థన చేయాలన్నా, వాక్యం చదవాలన్నా, పొరుగువాడికి మెయిల్ చేయాలన్నా, వీటిల్లో ఏవి చేయాలన్నా ఫస్ట్ దేవుని మీద మనకు ప్రేమ ఉంటేనే చేయగలం. దేవుని మీద మనకు ప్రేమ లేదనుకో, ఒక్క మాట కూడా విన్నాం కదా మనం.